అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనేక రోడ్లను శాంక్షన్ చేసుకున్నాం, కొన్ని శంకుస్థాపన చేసుకున్నాం, కొన్ని శంకుస్థాపన దశలో ఉన్నాయి. పాలేరు మరిపడ రహదారిలో 2 కలవట్లు ఇందాకనే మనం శంకుస్థాపన చేసుకున్నది 450 లక్షలు. సుప్లేడు ఇస్లావతి తండాకి ఇందాకప్పుడు ఇది శంకుస్థాపన చేసుకుంది 218 లక్షలు. సుప్లేడు నుండి గోనితండ, మాకుల తండ, మహబాద్ జిల్లా వరకు 525 లక్షలు. అంటే ఇప్పుడు సుమారు మనం చేసుకుంది 1200 లక్షలు, 12 కోట్లు. ఇవి కాకుండా ఈ గ్రామం నుండి పాలేరు మరిపెడ రోడ్డుపై 22వ కిలోమీటర్ వరకు సుమారు 16 కోట్లు. జెడ్పీఎస్ఎస్ సుబ్బులేడు అనుబంధ హాస్టల్ భవనం 2,70 లక్షలు. పాలేరు మరిపడ రోడ్డుపై సుబ్బులేడు గ్రామం సైడ్ లైన్లు 1,30 లక్షలు. దమ్మాయిగూడ నుండి కాకరవాయి రోడ్డు 2 స్లాబ్ కలవట్లు 2.5 కోట్లు. అదే రకంగా బోడుతండా నుండి సుబ్బులేడు మేడితపల్లి ఆర్ఎండ్పి రోడ్డు వరకు 3,15 లక్షలు. సుబ్బులేడు రహదారి నుండి జెడ్పీ రోడ్డు లక్ష్మీదేవిపల్లి తండా వరకు 51 లక్ష. అదే రకంగా అంతర్గతంగా సుమారు 80 లక్షల రూపాయలతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, ఇట్లా అన్ని కలిపి సుమారు 39 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం, కొన్ని పూర్తి చేసుకుంటున్నాం, కొన్ని పూర్తయినాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి కారకులు నేను కాదు, మీరు, మీ కష్టం, మీరు ఆనాడు పడ్డ కష్ట ఫలితమే ఈనాడు ఆ ఫలితానికి సంబంధించిన పండ్లు మనందరం తింటున్నాం. ఒక్క సుబ్బులేడు గ్రామంలోనే కాదు, ఒక్క తిరుమలాయపాలెం మండలంలోనే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గము, ఒక ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో, ప్రతి మారుమూల తండాలో, ప్రతి మారుమూల గూడెంలో అభివృద్ధిని ఎక్కడా తగ్గనీయకుండా అవి రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, బ్రిడ్జీలు కావచ్చు, అదే రకంగా హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అభివృద్ధికి ఎక్కడా తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలకు వస్తే గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మంచివి అరాకొరా మంచివి ఉన్నాయో దేశజానికి పోకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు మంచివి ఉన్న వాటిని ఇస్తూనే ఇంకా నా ఆడబిడ్డలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మద్దు, రైతన్నలకి ఏదైతే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం రెండు పంటలకి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే మన ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొన్న ఈ మధ్యనే 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఇవ్వకపోతే ఆ రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు ఎవరైనా జాయిన్ అయి మిస్ అయి ఉంటే ఆ జాయినింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మందిని కొత్త సభ్యుల్ని కూడా పాత కార్డులో జాయిన్ చేశాం. కొత్త కార్డులు 7 లక్షల కొత్త కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఈ 15 రోజుల్లో ఇచ్చాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇచ్చాం. ఇంకా ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మొదటి విడత ఇచ్చిన వాళ్ళకి ప్రతి సోమవారం నాడు అప్పు సపోర్ట్ చేస్తూ టెన్షన్ గా ప్రతి సోమవారం నాడు పేదవాడు ఇబ్బంది పడొద్దని వారి ఖాతాలో జమ చేస్తున్నాం డబ్బులు. 2వ విడత ఇస్తాం ఇల్లు రాని వాళ్ళకి, 3వ విడత ఇస్తాం, 4వ విడత వచ్చేసరికి ప్రతి గ్రామంలో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాకుండా
రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ పిల్లలు మంచి చదువులు చదువుకునే వాళ్ళకి మంచి బొమ్మ పెట్టాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలకి వారి తల్లిదండ్రుల మీద పాప భారం కావద్దు చదువుకునేటప్పుడని కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ఇంతేకాదు పిల్లలు ఉండటానికి ఆనాటి ప్రభుత్వం పేరుకు హాస్టల్స్ అయితే పెట్టింది. ఆ హాస్టల్స్ అన్ని కూడా ఏదైతే కోళ్ల ఫారాల్లో పాత రైస్ మిల్లుల్లో ఉంటే అలా కాదు అని వాటికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసుకుంటాం. తప్పకుండా రైతును రాజు చేసే దాంట్లో కానీ, పేదవాడికి అండగా ఉండే దాంట్లో కానీ, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటేశ్వరులు చేసే దాంట్లో కానీ, ఇలా ప్రతి కార్యక్రమము మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. ధరణిని ఎత్తేసాం. భూభారతి 2025 కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం ద్వారా ఏ భూమి సమస్యలు ఉన్నాయో అన్నిటికీ పరిష్కారాన్ని కూడా కనుగొని చేస్తున్నాం. ఇలా మంచి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనక ఉంది మీరే. మీ కృషి ఫలితంగానే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఏ ఎన్నికొచ్చినా తప్పకుండా మీ ప్రేమ అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఏవైతే మనం శంకుస్థాపనలు చేసుకుంటూ పోవటం కాదు, శంకుస్థాపన చేసిన ప్రతి పనిని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని కూడా అధికారుల్ని ఆదేశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.